హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. నిన్నైతే హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కదండి. ఈ రోజు అయితే ఎప్పటి నుంచో తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి పనిని ఈ రోజు కంప్లీట్ చేయాలనేసి స్టార్ట్ చేశాను. మన అందరి ఇళ్లలో ఒక రూమ్ అయితే కంపల్సరిగా రిజర్వ్ చేసి పెట్టుకో ఉంటాం కదండి. దేనికనుకుంటున్నారా? ఇలా స్టోరేజ్ పర్పస్ కోసం. చెత్త చెదారం, పనికొచ్చేది పనికిరానిదంటూ సంబంధమే లేకుండా ఏది చేతికి దొరికితే అది తీసుకెళ్లి ఈ రూమ్ లోకి అయితే తోసేస్తూ ఉంటాం. అందరు ఇలా ఉంటారని చెప్పను కానీ నేనైతే ప్రతి ఒక్కటి చేతికి దొరికినది తీసుకెళ్లి అందులో పడేస్తూ ఉంటాను. తర్వాత సర్దుదాంలే అనేసి చాలా నెగ్లెక్ట్ చేస్తుంటాను స్టోర్ రూమ్ అయితే గన. ఈ రోజైతే మొత్తానికి స్టార్ట్ చేసేసాను అనమాట. చూడండి అంత చంద్రబందరగా ఉంది ఇంట్లో. ముఖ్యంగా పిల్లలు ఉన్నారంటే మనం ఎంత నీట్గా పెట్టుకుందాం అనుకున్నా కూడా అది తీసిన వస్తువు వాళ్ళు తీసిన దగ్గర పెట్టరు, ఇలాగే గలీజ్ చేస్తూ ఉంటారు. అందరూ 2025లో ఏదో ఒకటి చెయ్యాలి అనేసి రెజల్యూషన్ అయితే తీసుకున్నారు కదా, అలాగే నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. అందులో ఒకటి ఇంటిని నీట్గా పెట్టుకోవాలనేసి. ఫస్ట్ డే అయితే ఎంజాయ్ చేసేసాము, ఇంకా సెకండ్ డే నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఈ బీరువా చూసారా? అత్తయ్య పట్టుబట్టలన్నీ బీరువాలోనే పెట్టుకునేవాళ్ళు. అప్పట్లో ఇలాంటి బ్యాగ్స్ ఉండేవి కదండి. ఎంతమంది ఇళ్లలో ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి? ఎప్పుడో అత్తయ్య తీసుకున్నారో అది అలాగే ఉండిపోయింది. మనలో చాలా మంది తర్వాత చేద్దాం అనేసి చాలా పనులు పెండింగ్ పెడుతూ ఉంటాము. తర్వాత అనేసరికి డే నైట్ అయిపోతుంది, డేస్ ఇయర్స్ కూడా అయిపోతాయి. అలా కాకుండా ఎప్పుడు అనుకున్న పనులు అప్పుడు చేసేసాము అంటే ఆ పని అయిపోతుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు బద్ధకం వేసింది అనుకోండి, ఒక మ్యూజిక్ పెట్టేసుకోండి, లేదంటే ఇలాంటి క్లీనింగ్ మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కదా, ఎవరైనా క్లీనింగ్ చేసే వీడియోస్ చూసామనుకోండి మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మనం కూడా చకచక పనులు చేసేసుకుందాం అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వీడియోకి ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇలా స్టోర్ రూమ్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ బయటకు పెట్టేస్తున్నాను. అన్నీ పెట్టాక అర్థమైంది, మా స్టోర్ రూమ్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, అందులో ఇంత స్టోరేజ్ ఉందా అనేసి చాలా నాకు ఆశ్చర్యం వేసింది. పనికిరానివి పనికొచ్చేవి అని తేడా లేకుండా అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు పనికొచ్చేవి పక్కకు పెట్టేసి సర్దాలన్నమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. ఇప్పుడు రూమ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడంతా క్లీనింగ్ డైలీ చేయాలంటే కుదరదు కదా, అంతా దుమ్ము బాగా పట్టిపోయింది. అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. అత్తయ్య ఉన్నప్పుడు ఈ పనులన్నీ అత్తయ్య చూసుకునేవాళ్ళు, నాకు పెద్ద టెన్షన్ ఉండేది కాదు. తర్వాత ఇప్పుడు నేనే చేయాల్సి వస్తుంది కదా, ఇప్పుడు అర్థమవుతుంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్సా అనేసి. మామూలుగా అయితే ఈ స్టోర్ రూమ్ నేను అంత పెద్దగా సర్దడానికి అంత ఇంట్రెస్ట్ చూపను. ఏదో వస్తువు కనపడకపోతే ఈ రోజు అయితే దీన్ని స్టార్ట్ చేశాను సర్దడం అనమాట. ఇది ఏంటో ఎప్పుడో సర్దాను, ఏముందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు తీస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వాటర్ పైప్స్ ఉన్నాయి. ఒక 10 days బ్యాక్ ఈ పైప్స్ కోసం నేను అంత ఇల్లంతా వెతికాను, నాకు ఎక్కడా కనిపించలేదు. పెడతాము నీట్గా ఒక ప్లేస్లో పెడతాను, కానీ అది ఎక్కడ పెట్టానా అన్నది మర్చిపోతూ ఉంటాను. ఫైనల్గా ఈరోజైతే ఇది దొరికింది. ఇది చూసారా, మనము పెద్దవాళ్ళు ఇందులో ఒడియాలు అన్నీ వేసుకునేవాళ్ళు, ఎప్పుడో వేశాను, అది క్లీనింగ్ మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇది వ్యాక్యూమ్ క్లీనరు, ఎప్పుడో అత్తయ్య తీసుకున్నారు, అప్పట్లో యూస్ చేసేవాళ్ళంట, ఇప్పుడైతే దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఇలా అంతా తీసేసాను. తీసిన తర్వాత నీట్గా ఇలా పేపర్స్ పెట్టేసి ఇంకా అవసరం ఉన్నవి మాత్రం సర్దడం స్టార్ట్ చేశాను. ఈ సర్దే ప్రాసెస్లో నేను గమనించిన విషయం ఏమిటంటే, మనం ఇది పనికొస్తుందేమో అనేసి చాలా వస్తువులు ఇంట్లో అవసరం ఉంటాయేమో అన్న ఉద్దేశంతో దాచుతూ ఉంటాము. అలా దాచుకుంటూ పోయేసరికి మన ఇంట్లో చెత్త పెరుగుతుందే కానీ దాని యూసేజ్ అంటూ మనకి ఎప్పుడు రాదనమాట. అది యూజ్ చేయలేము. యూజ్ చేయకుండా అలా దాచిన వస్తువులు చాలా ఉంటాయన్నమాట మన ఇళ్ళల్లో. అందుకే ఒకటైతే మనం గమనించుకోవాలి, కొంత టైం పెట్టుకోవాలి ఒక వస్తువుకి. అంటే 6 months 1 year లోపు మనం ఇది యూజ్ చేసాము అంటే అది పనికొస్తుందని, 1 year దాటిందంటే అది పనికిరాదనేసి పడేయాలి. ఇప్పుడు సర్దడం అయితే అంత అయిపోయింది. ఇలా బయటకు వస్తే కోతులు చూసారా, మా ఇంటి దగ్గర కోతులు ఎక్కువ అయిపోయాయి. ఇంత వేస్టేజ్ వచ్చిందండి బయటికి, ఇదంతా బయటికి పడేయాల్సిన చెత్త అనమాట. ఇప్పుడు చూడండి స్టోర్ రూమ్ ఎంత నీట్గా అయిపోయిందో. అమ్మయ్య, మొత్తానికి ఈరోజు అనుకున్న పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మీరు కూడా ఏదైనా పని ఇలాగ తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నారా? అయితే వెంటనే కంప్లీట్ చేసేయండి.
వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.